హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వణక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీ దునియా. ఈరోజు ఎమ్మి ఆంధ్రాలో ముస్లిం స్టైల్ బోటి గోంగూర అనేది ప్రిపేర్ చేసి చూపిస్తాను, వచ్చేసేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇలానే ఫాలో అవి చేయండి. ఎప్పుడు బోటీని తినని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం. ఆయిల్ యాడ్ చేసాం కదా, ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, మస్ట్ అండ్ షుడ్ ఏ కర్రీకైనా, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కదా. సో అవి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, అలాగే పసుపు, ధనియా పౌడర్, మిరియాల పౌడర్, అటు ఇటుగా చెప్పిన అవి రెండు యాడ్ చేశాను. లాస్ట్ ఇంకా మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. అడుగంటుతుంది కదా, కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట. టేస్ట్ వైజ్ సూపర్ 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 అండి. బోటి గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు. అందులో ఆంధ్రాలో అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇష్టమేనండి. సో అలా టమాటాస్ కూడా వేసిన తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకొని సాఫ్ట్గా టమాటోస్ ఉడికేంత వరకు మనమైతే ఉడికించుకోవాలి. అలా మనం ఉడికించుకున్న తర్వాత మనం తీసుకొచ్చిన చోట క్లీనింగ్ కాకుండా మనం కూడా ఇంట్లో క్లీనింగ్ అనేది చేయాలి, లాస్ట్లో చెప్తాను. సో ఆ బోటీ వేసిన తర్వాత, క్లీన్ చేసుకున్న బోటీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ వైజ్ సూపర్ అండి. ఎప్పుడు టేస్ట్ చేయని వాళ్ళకు ఒకసారి ఇలా చేసి కనుక మనము వాళ్ళకి టేస్ట్ చేయించామనుకోండి, ఇంకా మళ్ళీ వాళ్ళు ఒకసారి చేయవా, ఇంకొకసారి చేయవా అన్నట్టు అడగాలన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో మనం వాటర్ అనేది ఏది యాడ్ చేయకుండా బోటీలో వచ్చిన వాటర్ తోటే ఇలా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కారం అనేది యాడ్ చేసుకోండి, కొంచెం స్పైసీ ఎక్కువ యాడ్ చేయండి. ఎందుకంటే మనము పుల్లటి గోంగూర యాడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఆ రెండింటికి ఈక్వల్గా ఉండటం కోసం. సో పిల్లలు తింటారు కాబట్టి నేను ఒక కుక్కర్లో వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తున్నాను. పక్కన ప్రాసెస్ అదే జరుగుతుంది. అదే ప్యాన్లో ఇప్పుడు గోంగూర అనేది ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, అందులోనే శుభ్రంగా కడిగిన గోంగూర, పుల్లటి గోంగూర తీసుకున్నానండి నేను. అలాగే పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కొత్తిమీర ఇవి యాడ్ చేసేసి గోంగూరని సాఫ్ట్గా ఉడికించుకోవాలి. వాటిలో వచ్చే వాటర్ అంతా స్క్వీజ్ అయిపోయి డ్రైగా ఉడికించుకోవాలన్నమాట. కొంతమంది ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అండి. సో అలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. చాలామంది కొంచెం వాటర్ అనేది అలా ఉంచేస్తారు, కర్రీలో అయినా గోంగూరలో అయినా. అలా కాకుండా ఇలా కొంచెం డ్రైగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2-3 డేస్ అయినా కర్రీ అనేది నిల్వ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఉప్పు చెక్ చేశాను, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు అది చూస్తున్నాను, ఉప్పు అయితే నాకు చక్కగా సరిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని గోంగూరని స్మాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితోటి అయినా ఇలా స్మాషర్తో అయినా మనం అనేది రుబ్బుకోవాలన్నమాట. సో అలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న బోటీ అనేది యాడ్ చేయాలి. ఇందాక చూసారు కదా, ఎక్కువ క్వాంటిటీగా కనిపించింది. ఉడికిన తర్వాత గోంగూర అయినా బోటీ అయినా చాలా తక్కువ క్వాంటిటీతో ఉంటుంది కదా. బాగా తినే వాళ్ళకైతే ఆఫ్టర్నూన్ ఈవినింగే అయిపోతుంది కర్రీ. ఇక మనలాగా లిమిటెడ్గా తినే వాళ్ళకైతే 2-3 డేస్ అనేది కంపల్సరీ వస్తుందన్నమాట. సో ఇదేనండి బోటీ గోంగూర ఆంధ్రా స్టైల్ ప్రాసెస్. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు ట్రై చేయండి డెఫినెట్లీ. సో ఎలా వచ్చింది ఏంటనేది అండ్ లుకింగ్ కూడా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. ప్లీజ్ సపోర్ట్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మి బోటి గోంగూరనైతే మీ అందరికీ షేర్ చేసేసాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.